దేవుడంటే ఏంటో తెలియక ఒకనాడు లోకంలో కలిసిపోయి లోకాశలలో మునిగిపోయి మద్యానికి బానిసై విగ్రహారాధనకు దగ్గరై అపరాధిగా బ్రతుకుతూ తనకు నచ్చిందే జీవితం అనుకుంటూ లోకంలో పడి బ్రతుకుతున్న తరుణంలో తనకు వినిపించిందొక స్వరం. కదల్చబడింది తన హృదయం, కంట తడి పెట్టుకుంది అతని నయనం, మారింది అతని పాపపు జీవితం. ఆ క్షణం అతన్ని మార్చిన ఆ స్వరం. యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ తరంలో పుట్టుకొచ్చిన అమాయకులైన ప్రజలందరూ ఉన్నారు, వాళ్లకు నేను చెప్పిన మహా జ్ఞానాన్ని మీకు పంచిచ్చాను, అది వాళ్ళకి చెప్పండి. నీ అంతటి ఏది చెప్పమని చెప్పటం లేదు కదయ్యా. 66 పుస్తకాలలో ఉన్న ధర్మాన్ని, 66 పుస్తకాల్లో ఉన్న న్యాయాన్ని, 66 పుస్తకాల్లో ఉన్న పుణ్యాన్ని నువ్వు నా పిల్లలకు చెప్పు. వాళ్ళు ఏమి నేర్చుకోవాలని లేకుండా పోతుంది, వాళ్ళు ఏమి నేర్చుకోకూడదో వాటిని నేర్చుకుని బలైపోతున్నారు వాళ్ళంతా. ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని జయశాలి శ్రీ పిడి సుందర్రావు గారు చేసిన అపోస్తలుల బోధ మరియు నన్ను నమ్మి వెంబడిస్తే పరలోకానికి వారసుని చేస్తానని చెప్పిన క్రీస్తు మాటలకు ఆకర్షితుడై జనవరి 1, 2012 క్రీస్తులో జన్మించి జీవనోపాధి కోసం ఆంధ్రప్రదేశ్ నుండి మహారాష్ట్రలోని పూణేకు వచ్చి జయశాలి గారి ద్వారా ఆత్మీయంగా బలపడుతూ నశించిపోతున్న ఆత్మలను రక్షించటమే ధ్యేయంగా పెట్టుకొని ఒక్కడిగా దేవుని సేవను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ మమ్మను దేవునిలో పెంచుతున్న మా ఆత్మీయులు. మన దేవుడు ఆపద ముక్కులు వాడు అనుకున్నారు కొంతమంది ఏమో స్వస్థత చేసేవాడని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఆయన దగ్గరికి వెళితే మేలే జరుగుతుంది ఆయన దగ్గరికి వస్తున్నారు. అంటే ఇదేనా అర్థమైంది క్రైస్తవ్యానికి? ఇదేనా ప్రభు గురించి అర్థమైంది? అంటే వీళ్ళందరూ బాగా స్టడీ చేశారా? అంటే నిత్య దీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చారని మర్చిపోయారు. ఎందుకంటే పర్ఫెక్ట్ గా స్టడీ చేయలేకపోతున్నారు పిల్లరా. మొట్టమొదటిగా ఈ మహోన్నతిని యొక్క ఈ విద్యను ఎందుకు మనం నేర్చుకోవాలంటే దేవుడు ఎవరో దేవునిగా తెలుసుకోవాలి. దేవునిగా మాయంపరచడానికి ఈ యొక్క విద్యను మనం అభ్యసించాలి. దైవజనులు ప్రసాద్ గారికి ఇదే మా ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.